హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మా ఇంటికి రిలేటివ్స్ వచ్చారండి. అందుకని నేను వాళ్ళ కోసం దమ్ బిర్యానీ చేయాలనుకుంటున్నాను. ఎలా చేయాలో ఒకసారి మనం చూద్దాము. ఫస్ట్ ముందు చికెన్ని నీట్గా వాటర్తో వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మసాలాకి అవసరమైన వెల్లుల్లి, ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కడుక్కున్న చికెన్లో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పెరుగు ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని మనము పెట్టుకోవాలండి. మసాలా ఎక్కువ ఘాటు లేకుండా ఉంటే తినడానికి డైజెషన్కి ఫ్రీగా ఉంటుంది. కాబట్టి ఈ ఇంగ్రీడియంట్స్తో పాటు ఆయిల్ కూడా 2 స్పూన్లు వేసుకోవాలండి. చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి కూడా ఒక టీ స్పూన్ వేసుకోవాలి. మరి హెవీగా కాకుండా ఇవన్నీ వేసుకొని బాగా మ్యాగ్నేట్ అయ్యేటట్టు మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ వేయడం వలన ముక్క చాలా స్మూత్గా ఉంటుంది. అందుకని మనం ఒక 2 స్పూన్స్ మాత్రం పుదీనా వేసుకొని మనము బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 1 అవర్ అలా పక్కన పెట్టుకుంటే ఆ ముక్కకి బాగా వస్తుంది. తర్వాత మనం 1 కేజీ రైస్ తీసుకుంటే 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. కేజీ రైస్ తీసుకొని అవి బాగా ఒక 2 టైమ్స్ కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఆ రైస్లో బిర్యానీ ఆకులు, లవంగాలు, పట్ట, పుదీనా వేసి బాగా పెట్టుకోవాలి. అలాగే ఏలకలు ఒక 4 దంచి ఆ వాటర్లో కలుపుకోవాలండి. అప్పుడు అవి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే ఆ ఫ్లేవర్ అంతా రైస్కి కూడా వస్తుంది. మనం పక్కన పెట్టి ఉడకబెట్టుకోవాలి రైస్ ఫస్ట్. బాయిల్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేయాలి. మనం బిర్యానీ తిరగమాత పెట్టుకోవడం కోసం ముందు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే టొమాటోస్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. పుదీనా కూడా కొంచెం మనము పెట్టుకోవాలి. దమ్ బిర్యానీ అంటేనే మనం పుదీనా ఎక్కువ వేసుకుంటామండి. ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ కొంచెం వేసుకొని అందులో మనం స్పైసెస్ అంటే పట్టా, లవంగ, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు వేసి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసి వేగనివ్వాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఆనియన్స్ వేగేటప్పుడు. మనం పక్కన రైస్ ఉడకబెట్టుకుంటూ ఉండాలి. అవి సిమ్లో జస్ట్ పెట్టుకోవాలి. అలా సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టాలి. ఇవి ఆనియన్స్ బ్రౌనిష్గా వచ్చినప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం అందులో నుంచే కొంచెం తీసి పక్కన పెట్టుకుంటే మనం లేయర్స్ వేసేటప్పుడు సరిపోతుంది. ఆ మిగిలిన ఆనియన్స్లో టొమాటోస్ యాడ్ చేసుకొని మగ్గాక ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ వేసి బాగా మగ్గనివ్వాలి. మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఆ మసాలాలో వేసి వేగనివ్వాలి. బాగా ఆయిల్ పైకి వచ్చే వరకు వేగనివ్వాలండి. ఫ్రై చేయాలి బాగా. ముక్క కూడా అప్పుడు ఉడుకుతుంది. మనం మూత పెట్టేస్తే కొంచెం పుదీనా వేసేసుకొని మూత పెట్టేసుకుంటే ఆ ముక్కకి ఆ ఫ్లేవర్ అంతా వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి మనము అడుగంటకుండా కలబెట్టుకోవాలి. మళ్ళీ మనం దాంట్లో కొంచెం పెరుగు యాడ్ చేసుకొని అంటే ఫ్లేవర్ మంచిగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది కాబట్టి మనం పెరుగు 2 స్పూన్లు ఎక్కువ వేస్తున్నాము. అలా పెరుగు వేసుకున్న తర్వాత మళ్ళీ అంతా ముక్కలన్నిటికీ పట్టేటట్టు మళ్ళీ మనము చేయాలి. ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో కొంచెం చేత్తో ఇలా పట్టుకొని చూస్తే సరిపోతుంది. 75% ముక్క ఉడికేలాగా మనం చూసుకోవాలి. తర్వాత పక్కన ఉడకబెట్టుకున్న రైస్ని లేయర్స్ లాగా మనం ఇప్పుడు వేసుకోవాలి. ఫస్ట్ ఒక లేయర్గా నేను రైస్ వేస్తున్నాను. ఇలా లేయర్గా రైస్ వేసేసి కంప్లీటెడ్గా దానిపైన వచ్చేసి ఆనియన్స్, మనం పక్కన తీసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ ఒక లేయర్గా వేస్తాను. మళ్ళీ దానిపైన రైస్ వేస్తున్నాను. ఒక లేయర్ రైస్ వేస్తున్నాను. అలా ఒక రైస్ వేసిన తర్వాత మళ్ళీ పుదీనా ఒక లేయర్ వేస్తాను. ఎందుకంటే దమ్ బిర్యానీలో పుదీనా ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్గా వస్తుంది దమ్ బిర్యానీ. ఒక లేయర్ వేసాక లాస్ట్ లేయర్కి మనం ఇంకొంచెం మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ లేయర్గా వేసేసుకొని పుదీనా, కొత్తిమీర ఫినిషింగ్ టచ్ అంతా వేసేస్తున్నానండి. చాలా బాగుంది. ఇప్పుడు ఆవిరి బయటికి వెళ్ళకుండా మూత గట్టిగా పెట్టేసి దానిపైన ఒక చిన్న రోల్ పెట్టుకోవాలి. పెట్టుకొని 10 నిమిషాలు అలాగే సిమ్లో ఉంచాక దమ్ బిర్యానీ మంచి ఫ్లేవర్తో వస్తుంది. తర్వాత కింద ఉండే ముక్కల్ని పైకి అనుకుంటూ ఉండాలి. అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.